ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయటానికి మీలో అంతటి శక్తి ఎలా వచ్చింది స్వామి? ఇంత పెద్ద కార్యక్రమం కాదు, ఇంకా ఇంతకంటే ఎంత కార్యక్రమం ఉన్నా చేయగలననే ధైర్యం కూడా ఉంది. ఎందుకు వచ్చిందంటే మనం చేస్తే కదా, ఆయన వెనకాల ఉండి చేయించుకుంటున్నాడు కనుక ఇది జరపగలుగుతున్నాను. ఆలోచన కూడా వచ్చింది ఎలా చేయాలని. మొట్టమొదటి ఏం చేయాలనుకున్నాను, మొదటి సంవత్సరమే జోలి కట్టుకుని ఇంటింటికి వెళ్ళి నిలబడదాం అనుకున్నాను. మొదటి సంవత్సరమే జోలి కట్టుకుని ఇంటింటికి వెళ్ళాను. 13,500 వచ్చింది నాకు ఈ గ్రామంలో జోలి కట్టుకుంటే అప్పుడు. ఇక ఆ జోలే ఈ రోజుకి కట్టుకుంటున్నాను. 30 సంవత్సరాలు జోలి కట్టుకుని గ్రామంలో తిరుగుతుంటే ఈ సంవత్సరం 2,76,000 వచ్చింది జోలిలో. అంతేకాదు, మంచి యువకులు, కుర్రాళ్ళు, స్వామికి మాలలు వేసుకున్నాళ్ళు, ఉత్సాహంగా ఉన్నాళ్ళు, అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందినాళ్ళు, కుటుంబాలు బాగుపడినాళ్ళు అందరూ కూడా ప్రతి సంవత్సరం 1000 రూపాయలు ఇచ్చే దాతలు ఆ గోడ మీద రాసిండే. ఎంత ఖర్చు అవుతుందో 50,000 కాడ నుంచి 70,000 కాడ నుంచి 1,00,000 కాడ నుంచి 2 లక్షల కాడ నుంచి 3 లక్షల చిల్లర దాకా ఖర్చులు 4 లక్షల దాకా అయిపోతుంది. ఎలా వస్తుందంటే ఆయనే తెచ్చుకుంటున్నాడు. నాకు డబ్బు ఎలా వస్తుందనే మైండ్లో అసలు ఆలోచన ఉండదు నాకు. కార్యక్రమం ఎలా చేయాలి, కార్యక్రమం ఎలా అందంగా జరగాలి, మైండ్ అంతా ఇది. నేను చేయగలిగేవాడిని కాదు. నాకు బంటులాగా సతీష్ అనే కుర్రాడు ఎప్పటి నుంచి పెళ్ళి కాకుండా ఉన్న చిన్నప్పటి నుంచి తోడై నేడై ఆయనే పెట్టాడు. కూర్చోమంటే కూర్చుంటాడు, నించోమంటే నించుంటాడు, ఏం చెబితే చేస్తాడు. అందుకని నిలవగలిగాడు. ఆ పనులు అవుతున్నాయి. ఒక్క వ్యక్తి ఇంత కార్యక్రమం నాకు ఆయన తీసుకొచ్చాడు, లేకపోతే అంతేకాదు ఎంతోమంది భక్తులు సహకారం, గ్రామస్తులు సహకారం. స్వామి బయలుదేరితే స్వాములు మళ్ళీ నా వెనకాల గ్రామం అంతా తిరుగుతూ ఎంతో ఉత్సాహమే, అన్నిటికీ ఉత్సాహమే, ధనం రావాలన్నా ఉత్సాహమే. అదే ఆయన జరిపించుకుంటున్నాడు. ఇంకా ఇంతకంటే ఏం చెప్పను. Like and subscribe Eagle Media Works.